జమ్మికుంట రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ లో చేరుస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు బండి సంజయ్. ఇక తిరుపతి రైలును కరీంనగర్ నుంచి వారానికి 4 సార్లు నడిచేలా చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే కరీంనగర్ నుంచి ముంబాయి, షిరిడీకి రైలు నడిపించాలని రైల్వే అధికారులను కోరారు పొన్నం. కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజురెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇక రైల్వే స్టేషన్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. 25,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటారంటే అన్నిటికీ లెటర్లు పెట్టిన వాళ్ళుగా, అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామంటే మేమే చేసినామని చెప్పుకుంటారు వాళ్ళుగా. వాళ్ళు చేసింది అది బుల్లెట్ ఫైర్ చేసినామో కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి. వాళ్ళు ఏం చేయలే వాళ్ళు, కానీ చేస్తామని చెప్పుకుంటారు అన్నట్టు. కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోని ఇలా రైల్వే స్టేషన్ను నిర్మాణం చేస్తున్నాం. ఈ యొక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలను రైల్వే తెలంగాణ రాష్ట్రానికి మన కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరే, మొదటిసారి మీరు కోరుతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేస్తాం. అమృత్ భారత్ కింద చేర్చడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్కీమ్ లో తప్పకుండా జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వారు ఒప్పుకున్నారు. కాబట్టి దాంతోపాటు ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ను వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతోటి ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671, 12672 తిరుపతి కరీంనగర్ రైలు ఉందో, తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్కి ప్రారంభమై తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఇది ఒకటే, వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా, లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి తప్పక ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు. ప్రజలకు రద్దీ కూడా ఉంది.